jungle. తూప్రాన్ మండల పరిధిలోని దాతరపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 60, 62, 63 నంబర్లలో సుమారు 25 ఎకరాల 27 గుంటల భూమిని కోర్టు కేసు ఉన్నప్పటికీ వేరే వారి మీద 25 ఎకరాల భూమిని కాటిపాముల రాజు మియాపూర్ కరీంనగర్ వాసు మీద 25 ఎకరాల 27 గుంటల భూమిని రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని బాధితులు మీడియాకు తెలిపారు. 2018లో చంద్రశేఖర్ రెడ్డి సన్నాఫ్ లేట్ రామరెడ్డి మేరీ గ్రేస్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మరణించారు. కానీ 2018లో బతికున్నాడని దాటిపాముల రాజు కాగితాలు సృష్టించి 25.27 గుంటల పట్టా సర్టిఫికెట్ సృష్టి చేసుకోవడం జరిగిందని బాధితులు మీడియాతో తెలిపారు. ఆత్మహత్య ఇంకోటి ఏం లేదు ఇలా సమస్య 20 ఎకరాల భూమి అంటే మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? దీనికి మాకు న్యాయం చేసే ప్రయత్నం చేయరు అంటే మేము కోరుకునేది. మేము పాస్బుక్లు ఉన్నాయి, మేము దొంగతనం చేయలే. మాకు అక్కడ శ్రీదేవి మేడం చేసినప్పుడు మేము తీసుకున్నాం, అన్ని ఎంక్వైరీ చేసినాము. ఓకే అంటేనే మేము తీసుకున్నాం, లేకపోతే మాకు తీసుకొని మాకు ఇంత పరిశాల అవ్వడం మాకు అవసరం లేదు. ఇది ఇలా మాకైంది అన్యాయం, రేపు వానికిడ అయితే అన్యాయం కాదని మేము అంటలేము. మా నోట్ల మనవాడ మా నోట్ల మనవాడు ఆడు చెప్పు మేమేం. దాతరపల్లిలో మా హస్బెండ్ 2001లో 25 ఎకర్స్ చేంజ్ ల్యాండ్ కొన్న తర్వాత తను 2008లో చనిపోయాడు. 2018లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2019లో సేమ్ ల్యాండ్ మిగతా ఏమంటారు సెకండ్ డాక్యుమెంట్ రైతుల మీద అయ్యింది. అయిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది 2021లో తెలిసింది. 22లో నేను రైతుల మీద లోయర్ కోర్టులో ఆల్రెడీ సూట్ ఫైల్ చేశాను. నేను ఫైట్ చేస్తున్నాను వాళ్ళతో. ఈ లోపల ఏమైంది, అది ఏమని ఉంటుందంటే డాక్యుమెంట్ మీద మేరీ గ్రేస్ ఎడ్యుకేషనల్ సొసైటీ రిప్రజెంటెడ్ బై చంద్రశేఖర్ రెడ్డి అని ఉంటుంది. అంతేకాని సొసైటీకి ఇది అన్రిజిస్టర్డ్ సొసైటీ, ఏ సొసైటీ నెంబర్ కూడా ఉండదు దాని మీద. సో దీంట్లో ఒక బ్రోకర్ రాజు అనేవాళ్ళు ఇంతకుముందు 2020లో నా దగ్గర ల్యాండ్ కొన్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ విషయాలు తెలిసాయి, మేడంకి ఎక్కడెక్కడ ఏ ల్యాండ్ ఉందన్న విషయం వాళ్ళకి ఐడియా ఉంది. నాకు కూడా ఐడియా లేదు. 2021 వరకు నాకు ల్యాండ్ ఉందన్న విషయం తెలియదు. తెలిసిన వెంటనే నేను లోయర్ కోర్టులో సూట్ ఫైల్ చేశాను రైతుల మీద. ఎందుకంటే యాజ్ ఎ ఫస్ట్ డాక్యుమెంట్ హోల్డర్గా నాకే 25 ఎకర్స్ మీద హక్కు ఉంటుందని. ఈ లోపల ఈ రాజు, తాటిపాముల రాజు, ఇంకా కొంతమంది అందరూ కలిసి ఏం చేశారంటే ఈ ల్యాండ్ను గ్రాప్ చేయాలంటే ఏం చేయాలి, ఈ యొక్క మేరీ గ్రేస్ సొసైటీ అనే దాన్ని ఒక లైవ్లోకి తీసుకురావాలని ఒక ర్యాండమ్గా ఒక మేరీ గ్రేస్ సొసైటీని దొరకబెట్టారు వాళ్ళు. దాంట్లో చూస్తేను 1997లో ఫామ్ అయిన మేరీ గ్రేస్ సొసైటీ టిల్ 2018 వరకు కూడా మా హస్బెండ్ అందులో మెంబర్ కూడా కాదు, అసలు నోవే కన్సర్న్. సో వీడేం చేశాడు, 2020లో మా హస్బెండ్ చనిపోయినాక 2 సంవత్సరాల తర్వాత మా హస్బెండ్ని సొసైటీలో జాయిన్ చేసి విత్ ఫోర్జ్డ్ సైన్, విత్ ఫోర్జ్డ్ ఫింగర్ ప్రింట్స్, ఫొటోస్ అన్నీ పెట్టి మీటింగ్ అటెండ్ అయినట్టుగా తనే రిజైన్ చేసినట్టుగా చేసి నా ఇంకో సొసైటీలో ఉన్న మెంబర్స్ని కూడా ఇందులో ఫోర్జ్డ్ చేసి అందరి సైన్స్ ఫోర్జ్డ్ చేసి వాడు ఒక డాక్యుమెంట్కి ఒక లైఫ్ ఇస్తూ ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. చేసుకొని ఏం చేశాడు, ఈ హైకోర్టుకి వెళ్ళాడు వాడు, రిట్ వేసుకున్నాడు. ఎందుకంటే హైకోర్టులో లోయర్ కోర్టులో జరుగుతున్న కేసు గురించి ఐడియా లేదు. ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఐడియా ఉంది, దీని మీద రైతులకు నాకు జరుగుతుందని ఐడియా ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్లో నోటీస్ ఇచ్చాం మేము, అన్నీ తెలుసు అందరికీ, ఈవెన్ కలెక్టర్ ఆఫీస్లో అందరికీ తెలుసు. దీని మీద మెదక్ కోర్టులో ఆల్రెడీ కేసు 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. వీడేం చేశాడు, ఇవన్నీ హైడ్ చేస్తూ హైకోర్టు నుంచి ఒక రిట్ తెచ్చుకున్నాడు, డైరెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని, ఈ మేరీ గ్రేస్ సొసైటీ ఇది, ఎందుకంటే ఏ కోర్టు కానీ దీని యొక్క ఉన్న డెప్త్ ఏంటి, పాతవన్నీ ఏది తవ్వి చూడదు. వాడు సబ్మిట్ చేసిన 2024 ఓన్లీ అమెండ్మెంట్స్ అయిన కాపీని మాత్రమే చూస్తుంది. దీంట్లో ఏంటంటే సొసైటీ కూడా దీంట్లో బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వితౌట్ గివింగ్ నోటీసు ఏమి లేకుండా ఒక క్రిస్టియన్ సొసైటీ, మైనారిటీ సొసైటీని వీళ్ళందరూ మెంబర్స్ జాయిన్ అవుతారు. అంత ఈజీగా అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేసింది. అది యాక్సెప్ట్ చేసేసి ఒక సొసైటీ ఫామ్ చేసుకోవడానికి సొసైటీ కూడా కుక్కడపల్లిలో ఉన్న రిజిస్టార్ అండ్ స్టాంప్ సొసైటీ కూడా ఇందులో పాత్రదారులే వాళ్ళు కూడా. సో వాడేం చేస్తాడు, ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో చూపించి కోర్టు ఆర్డర్ వచ్చింది కనుక రైతుల పేరు మీద ఉన్న 10-15 మంది రైతుల పేరు మీద ఉన్న పాస్బుక్లు రాత్రే వీడి పేరు మీద చేసుకొని ఇమ్మీడియట్గా వితిన్ 2-3 డేస్లో మళ్ళీ పర్సనల్ నేమ్ మీద చేశారు. యాక్చువల్గా ఇంకొక దీంట్లో విషయం ఏంటంటేనండి, ఎనీ సొసైటీ, ఎడ్యుకేషనల్ సొసైటీ మీన్స్ ప్రాపర్టీ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ సొసైటీ. బట్ ఎడ్యుకేషన్ సొసైటీస్ మీద ఉన్న ఎనీ సొసైటీస్ మీద ఉన్న ప్రాపర్టీస్ని సింగిల్ నేమ్, పర్సనల్ నేమ్ మీద చేయకూడదు. ఇట్స్ ఇల్లీగల్. సొసైటీ టు సొసైటీయే ట్రాన్స్ఫర్స్ అవుతాయి. సో పర్సనల్ నేమ్ మీద మంతెన రవివర్మ మీద ట్రాన్స్ఫర్ చేశారు ఇదంతా. సో ఇదంతా ఫ్రాడ్ అని అందరికీ తెలుసు, ఇది మొత్తం ఫ్రాడ్ అని తెలుసు, ఇది ఎలా చేశాడని తెలుసు. బట్ ఈ రెవెన్యూలో ఎవరు సపోర్ట్ లేదు. కనీసం ఇది ఎలా వచ్చిందని ఒక క్వశ్చన్ కూడా వేయకుండా అంత కళ్ళు మూసుకొని గుడ్డిగా ఎట్లా అతనికి 25 ఎకరాలు చేశారో నాకు ఇప్పటివరకు క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను కొట్లాడుతున్నాను.
25 ఎకర్స్ నాది అని. తర్వాత నేను కొట్లాడుతుంది రైతుల మీద కొట్లాడుతున్నాను. నాకు కాకుండా రైతులకు కాకుండా దారిన పోయి ఒక బ్రోకర్ గాడు నా దగ్గరే కొన్ని చాలా నాకు అన్యాయంగా 40 లక్షలకు 25 ఎకరాలకు 40 లక్షలు 1 ఇయర్ తర్వాత ఇచ్చాడు. వాడు 15 కోట్లకు అమ్ముకున్నాడు వితిన్ 3 మంత్స్లో. నా ప్రాపర్టీస్ వల్ల వాడు ఈ హైదరాబాద్లో వాడు ఎంత ఎదిగిండో వాడికి తెలుసు. అలాంటి వ్యక్తిని ధరణిలో ఇంప్లిమెంట్ అయ్యింది. ఫస్ట్ నాకున్న డాక్యుమెంట్ మా హస్బెండ్ చనిపోయినాక ధరణి అనేది వచ్చింది. అసలు మా హస్బెండ్ ఉంటే జరగకపోతుండే. తను చనిపోయినాక ధరణి రాగానే ఇమీడియట్గా ఏమైంది, మాకు ఎవరైతే అమ్మాడో అతని పేరు మీద పాస్బుక్స్ వచ్చాయి. పాస్బుక్స్ రాగానే వాళ్ళు వేరే వాళ్ళ మీద అమ్మేసుకున్నారు. ఒకవేళ మా హస్బెండ్ బతుకుండకపోతే అసలు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడేదాన్ని కూడా కాదు. ఏ రైతులు కొనేవాళ్ళు కాదు, ఆ ల్యాండ్ నాకే ప్రాపర్గా ఉండేది. సో ఇప్పుడు నాకు జరుగుతున్న అన్యాయంకు నేను కోర్టు ద్వారా తప్పితే ఇంకా నాకు ఎక్కడ న్యాయం జరగదని నాకు అర్థమైందండి. ఎవరు చెయ్యరు, అంత డబ్బులతోనే నడుస్తుంది. ఎక్కడైనా డబ్బులు పెడితే ఎవడు ఆస్తినన్నా కొట్టేయొచ్చండి. రేపు పొద్దున ఫోర్జరీ చేసి ఇంకా నాకు ఇల్లు నచ్చింది, వాడి ఫోర్జరీ చేసి ఇల్లు కొట్టేస్తా అంటే కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈజీ, ఇంకా ఫోర్జరీలను ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారంటే రేపు పొద్దున అందరూ ఫోర్జరీలు చేస్తారు అందరూ. అయితే ఇప్పుడు ఏవైతున్నాయో ఈ దాని మీద ఇప్పుడు కేసు ఎవరి మీద అయితే మీరు ఫోర్జరీ డాక్యుమెంట్ చేశారన్నారు కదా, ఏదైతే సోషల్ మన గ్రేస్ మేరీ సొసైటీ మీద కేసు అవుతుందా, ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? 100% అవుతుందండి. నేను వాళ్ళందరినీ జైలుకి పంపించేదాకా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఊరుకోనండి. అసలు ఆగనే. ఎందుకంటే అన్యాయంగా వాడెవ్వడు సంబంధం లేని వ్యక్తి అండి. వాడు నా ద్వారా నా ల్యాండ్లు చీప్లో కొని వాడు 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి కేవలం సింగిల్ లేడీ, ఈమెకు ఎవరూ లేరు, ఈమెకు అంత తెలివి లేదు, గ్రహించదు, ఫోర్జరీ చేయొచ్చు. వాడు ఫోర్జరీ చేయించిన మెంబర్స్ అంతా నా సొంత బావ వాళ్ళ పని వాళ్ళు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళంతా ఆఫీస్ బాయ్లు, డ్రైవర్లు, వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు మేము చేయలేదు సైన్లని. సో మా ఇంట్లో వ్యక్తితోనే వీడు కలిసి అందరి ఫోర్జరీ చేసి వాడు నా ఇంటి గుట్టు తెలుసుకున్నాడు అంతే. ఈమెకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈవిడ తిరగలేదు, అంత దూరం నుంచి రాలేదు అని చెప్పేసి ఈజీ అవుతుందని చెప్పేసి చేసుకున్నాడు. ఇప్పుడు వదిలేసామనుకోండి రేపు పొద్దున వాడికి ఇది ఒక ఈజీ మనీ అయిపోతుంది కదా. రేపు పొద్దున ఇంకేంటి, ఇంత ఈజీగా నేను కోట్ల ల్యాండ్ కొట్టేశానంటే రేపు పొద్దున ఇంకో ల్యాండ్ దగ్గర పోతాడు, వాళ్ళ ఇట్లాగే సొసైటీలు తీస్తాడు, అమెండ్మెంట్స్ చేసుకుంటాడు, అందరు సైన్లు పెడతాడు. ఆ సొసైటీ వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా అమెండ్మెంట్స్ని ఎట్లా యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. సొసైటీ వాళ్ళ మీద కూడా కేసు వేయాల్సింది. అయితే మీరు నెక్స్ట్ పొజిషన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ వాళ్ళ మీద న్యాయం 100% జరుగుతుందండి. జరగకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను. నేను వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెడితే ఆటోమేటిక్గా న్యాయం ఎందుకు జరగదండి? అరెస్ట్ చేయించినాక జైల్లోకి వెళ్తే ఎవరు వెళ్తారండి జైలుకి? తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు కదా. తప్పు చేసిన వాళ్ళ మీద ఈ రెవెన్యూ ఎలా ఇస్తుందండి పాస్బుక్స్? నేను అది చేసి మళ్ళీ ఈ రెవెన్యూ ఆఫీస్కి వస్తాను. వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్, వాళ్ళ మీద ఇచ్చిన ఎఫ్ఐఆర్లు అవన్నీ పట్టుకొని ఇదే ఆఫీస్కి వచ్చి అడుగుతాను. అంటే అప్పుడు కానీ వీళ్ళు నమ్ముతారేమో వాడు ఒక దొంగ అని చెప్పేసి నమ్ముతాడేమో.